सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీవేణుగోపాలకృష్ణాయ వందనం. శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము. శ్రీ షిరిడి సాయి విమర్శనాఖండనము 7వ భాగము. విగ్రహారాధనము. శ్రీ సాయి విగ్రహములను ఆరాధించువారు అపమార్గములోనున్నారని శ్రీ సంపూర్ణానంద ఆక్షేపించుట పిచ్చితనము. ఆరాధన లక్ష్యము సత్యమై, చేతనమై, యోగ్యమై ఉండవలెనని వారు చెప్పుచున్నారు. శ్రీ సాయి విగ్రహములకు ఈ మూడింటిలో ఏ లక్షణము లేదని వారు చెప్పుచున్నారు. మిగతా దేవాలయ విగ్రహములకు ఈ 3 ఉన్నవి కావున పూజ్యములని వారి భావన. ఈ 3 ప్రాణప్రతిష్ఠ ద్వారా సిద్ధించుచున్నవని వారి మతము. ఈ విధిలో ఆయా విగ్రహములలోకి ఆయా దేవతలను ప్రవేశింపచేయుటకు ఆయా వేదమంత్రములను పఠించుచున్నారు. కానీ శ్రీ సాయికి సంబంధించిన వేదమంత్రమేమీ లేకపోవుట చేత ప్రాణప్రతిష్ఠ వ్యర్థమగును. కావున శ్రీ సాయి విగ్రహములు పూజాయోగ్యములు కావని వారి మొండి మతము. 3 కారణముల వలన అంగీకారము కాదు. 1. మీరు చెప్పిన ఈ 3 లక్షణములు ఈ తంతువులలో కావలయునని వేదము ఎచ్చట చెప్పినదో మీరు చెప్పలేదు. వేదములలో ఇవి ఎచ్చటను కానరాకుండుట చేత వేదము ఉదహరించనిచో ప్రామాణ్యత లేదని మీరు చెప్పినందున వీటికి ప్రామాణ్యత లేదు. 2. ప్రాణప్రతిష్ఠలో మంత్రములో ఎచ్చటను దేవతానామము లేదు. అవి కేవలము జడ విగ్రహములో ప్రాణమును తెచ్చుటకు వినియోగింపబడుచున్నవి. కావున శ్రీ సాయికి సంబంధించిన వేదమంత్రములు లేవని మీరు చెప్పుట హాస్యాస్పదము. 3. జడ విగ్రహములలో చైతన్యమున్నట్లు భావించి సేవించవలయునను తాత్పర్యమును గ్రహించక ఈ విధి ద్వారా నిజముగా ప్రాణప్రవేశము జరుగునట్లు తలచుట మూర్ఖత్వము. అట్టి తాత్పర్యమును శ్రీ సాయి విగ్రహములలో కూడా ఉంచి సేవించవచ్చును కదా. జడ విగ్రహములో ఈ తంతువు ద్వారా నిజముగా ప్రాణము వచ్చుటలేదు. ఈ తంతువు తరువాత చలనము, చూపు, వినుట, భాషించుట మొదలగు ప్రాణలక్షణములు విగ్రహములో నిజముగా వచ్చుటలేదు. కనీసం ఒక ఫ్యానులో జడశక్తియగు విద్యుత్తు ప్రవేశించగనే చలనము కనబడుచున్నది. విగ్రహములో కనీసం చలనలేశమైనను లేదు. ప్రాణప్రవేశము అనుభవ విరుద్ధము కావున ప్రామాణికము కాదు. ప్రమాణములలో శృతి, స్మృతి, యుక్తి మరియు అనుభవము శాస్త్ర సమ్మతములు. చివరిదగు అనుభవము వ్యతిరేకించుచున్నది కావున ఇది ఏ విధముగానూ ప్రామాణికము కాదు. ప్రాణప్రతిష్ఠ జరిగినా జరగకపోయినా తేడా లేదు. విగ్రహములు ప్రతీకోపాసన కిందికి వచ్చును. అవి భగవంతుని ప్రతీకలే కాని వాటిలో భగవంతుడు లేడు. నతస్య ప్రతిమా హ్య అల్పబుద్ధీనాం. ప్రాణప్రతిష్ఠ జరిగినను అవి సాక్షాదుపాసన కిందికి రావు. కేవలము నరావతారములే సాక్షాదుపాసన కిందికి వచ్చును. మానుషిం తనుమాశ్రితం గీత. కావున శ్రీ సంపూర్ణానంద పట్టుదల వ్యర్థము. ఈ విధిలో ఏమియూ లేకున్నను ఇది ఒక సత్యమును సూచించుచున్నది. అది ఏమనగా జడ విగ్రహమైన జడ శరీరము ప్రాణప్రవేశము వలన చేతనమైన మానవుని సూచించుచున్నది. అది సూచించు తాత్పర్యమును గ్రహించవలయును కానీ దానితో నిజముగా అది జరుగుచున్నదని భావించరాదు. మానవునిలోనికి మాత్రమే తాను ప్రవేశింతునని తాత్పర్యము. జడములోనికి ప్రవేశించనని సారాంశము. జ్ఞానబోధ చేయుటకు
చేతనమైన నరరూపము కావలియునన్నదే విషయము. అట్టి నరావతారమునే పూజించి సేవించమన్నదే పరమార్థము. జడ స్తంభములోని చైతన్య రూపుడైన పరమాత్మ నరసింహావతారములో ప్రవేశించినాడు గదా అన్న మీ వాదము వివేక విచారరాహిత్యమును సూచించుచున్నది. జడస్తంభమును పగులగొట్టగా చైతన్య రూపమైన నరసింహరూపము ద్వారా పరమాత్మ వ్యక్తమైనాడే తప్ప చైతన్య ప్రవేశము ద్వారా జడస్తంభము కదిలి గర్జించి అసుర సంహారము స్వయముగా చేయలేదు. ఇచ్చట ప్రాణప్రతిష్ఠా విధి ఏమీయును జరగలేదు. కావున పూర్తిగా ఇది అప్రస్తుతము. భక్తాగ్రేసర రక్షణార్థమై జరిగిన ప్రకృత్యతీత మహిమ ఇది. ప్రాణప్రతిష్ఠ కర్మచేత సిద్ధమైనది కాదు. ఇది విగ్రహారాధన విషయమునకు చాలా దూరముననున్నది. సింహముఖ నరరూపము ప్రాణి రూపమైనది కావున ప్రాణియందే భగవదావేశము జరుగునని ముఖ్యార్థము. ఇచ్చట నరసింహ శరీరము కాల వ్యవధి లేనందున భగవంతుని చేత సృష్టింపబడినది. అట్టి విలక్షణ ప్రాణి ఉపాధి ప్రకృతి సిద్ధము కూడా కాదు. ప్రాణి శరీరమునే భగవంతుడు ఆవేశించునన్న నియమము ఇచ్చట కూడా యథాతథముగా పాటించబడినది. జడ విగ్రహము ప్రాణరహితమైన జడ శరీరమును సూచించుచున్నది. అట్టి జడ విగ్రహములోనికి ప్రాణప్రతిష్ఠ ద్వారా నిజముగా ప్రాణప్రవేశము జరిగినచో ఆ విగ్రహమే చేతన నర శరీరముగా మారును అన్న విషయమే ఇచ్చట సూచితము. ప్రాణప్రతిష్ఠ ద్వారా నిజముగా విగ్రహములోనికి ప్రాణప్రవేశము జరగలేదు. నిజముగా విగ్రహము నరశరీరముగా మారనూ లేదు. దీనిచే గ్రహించవలసినది ఏమనగా చేతనమైన నరశరీరము ఈజ్వల్టు జడ విగ్రహము ప్లస్ ప్రాణము అనియే. ప్రాణము లేని నరశరీరము సాక్షాత్తు జడ విగ్రహమే. కేవల జడ విగ్రహ పూజ కన్నను చేతనమైన నరశరీరమును ప్రవేశించిన భగవంతుడగు అవతార పురుషుని పూజయే చేయవలయునన్న సందేశమే జడ విగ్రహమునకు ప్రాణప్రతిష్ఠ చేయుట. సూచించిన అర్థమును గ్రహించక సూచించు జడ విగ్రహములోనికే ప్రాణము ప్రవేశించినదన్న భ్రమతో దానినే పూజించుట అవివేకము. అయితే ప్రారంభ దశలోనున్న వారు దానిని దైవ ప్రతీకగా భావించి పూజించుట తప్పదు. ప్రారంభ దశలో దోషములు తప్పనిసరి. సర్వారంభాహే గీత. కావున ప్రాణప్రతిష్ఠ తరువాత కూడా జడ విగ్రహము జడ విగ్రహమే. గీతాచార్యుడు అవతార పురుషుడకు కృష్ణుడు తాను సచేతనమైన నర శరీరమును ఆశ్రయించి అవతరించెదనని గీతలో చెప్పినాడు. మానుషీం తనుమాశ్రితం. శ్రీ సంపూర్ణానంద చెప్పిన 3 శబ్దములకు అర్థము ఇట్లు ప్రతిపాదింపవచ్చును. దైవానుగ్రహము వలన నీవు చేయు ప్రాణప్రతిష్ఠ ద్వారా నిజముగా సత్య జడ విగ్రహములోనికి ప్రాణప్రవేశము జరిగి అది సచేతనమైనచో చేతన అట్టి మానవ శరీరము భగవత్ ప్రవేశమునకు యోగ్యత అగును అనియే. దీని అర్థము అద్వైతులు భ్రమపడినట్లు ప్రతి సచేతన శరీరములోనికి భగవత్ ప్రవేశము జరిగినట్లు కాదు. కొందరు విశిష్ట భక్త సేవకులకు వారి యందు దైవమావేశింప శ్రీ సాయి, శంకర, రామ, కృష్ణ మొదలగు అవతారములు ఆయా ప్రత్యేక కార్యక్రమముల కొరకు దైవ సంకల్పమును అనుసరించి ప్రకటితమగును. జడములోనికి ప్రాణప్రవేశము, ప్రాణిలోనికి దైవ ప్రవేశము ఈ రెండును భగవత్ సంకల్పముచే జరుగును తప్ప ఏ జీవునికి శక్యము కావు. జడము ప్లస్ ప్రాణము ఈజ్వల్టు చేతన శరీరము అను సమీకరణములో ఎడమ భాగమే కుడి భాగము కాదు. ఎడమ భాగము కుడి భాగముగా మారవలను. ఈ మార్పు దైవవశములోనున్నది కానీ ప్రాణప్రతిష్ఠ చేయు పురోహితుడగు ఏ జీవుని వశములోనూ లేదు. ఎంత గొప్ప విజ్ఞానవేత్త అయినను ఈ మార్పును చేయజాలడు. ఈ మార్పు నిజముగా జరుగనప్పుడు సమీకరణములోని కుడి భాగము 0 అగును. అప్పుడు ఏం మిగిలినవి?
జడ విగ్రహము మరియు ప్రాణప్రతిష్ఠ తంతువు మాత్రమే. అప్పుడు ప్రాణప్రతిష్ఠ జరిగిన విగ్రహము, ప్రాణప్రతిష్ఠ జరగని విగ్రహము, ఈ రెండు విగ్రహములు సమానమైనప్పుడు ప్రాణప్రతిష్ఠ జరగని శ్రీ సాయి విగ్రహముల కన్నను ప్రాణప్రతిష్ఠ జరిగిన దేవాలయ విగ్రహములు ఇట్లు విశిష్టములగును. సూచన: ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్ భగవద్గీతలో చెప్పియున్నారు. అందుకే జ్ఞాన యజ్ఞేన తేనాహం అని గీతలో అన్నారు. మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది. కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు. జై దత్తస్వామి.